దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతులు స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి మా ప్రియులకు క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. గత వారం మేమిచ్చిన సందేశాన్ని బట్టి అనేక ఫోన్ కాల్స్ మాకు వచ్చింది. అనేక మంది వ్యాధుల గురించి మాకు ఫోన్ చేసినప్పుడు మేము వారి కొరకు ప్రత్యేకంగా చేసి ఉన్నాము. వారందరూ క్షేమం కొరకు అనుదినం మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దైవ వర్తమానములో మనము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం మనము చదువుకుందాం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనాలు. చదివిన లేఖన భాగాలతో ప్రభా మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించమని ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క దైవ వర్తమానంలో జ్ఞాని అయినటువంటి ప్రపంచంలో ఇంతకన్నా జ్ఞాని ఇంకోరు లేడు అని గొప్ప పేరు పొందినటువంటి సొలొమోను రాజు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాశాడు. ఆయన తన స్త్రీలతో తనకున్న అనుభవాన్ని, కింద పడి దెబ్బలు తగిలి తన రుచి అనుభవం ఇప్పుడు మనకి సామెతల గ్రంథంలో రాసి ఉన్నాడు. వాటి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాము. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క జీవితం మనం చూసినప్పుడు 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయములో కొన్ని విషయాలు మనం చూసినప్పుడు, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము అతని యందు లేకపోయాను. ఈ యొక్క వచనాలను చూస్తే స్త్రీలతో తను గడిపినట్టు అనుభవం ఈ యొక్క సామెతల గ్రంథంలో రాసి ఉన్నాడు. దావీదుతో మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు రక్తము నీ చేతులు కట్టి ఉన్నవి, నువ్వు ఈ దేవాలయం కట్టడానికి పనికిరావు. నీ కుమారుడైనటువంటి సొలొమోను రాజు చేత దేవాలయం కట్టించు అని సొలొమోను ఎంతగా దేవుడు గొప్పగా చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క గొప్ప అద్భుత ఆశ్చర్యమైనటువంటి ఆ సంఘటన మనకి అర్థమవుతుంది. ఈరోజు ఇంత గొప్పగా దేవుడితో మాట్లాడినటువంటి దావీదుతో కూడా యెరూషలేము దేవాలయం కట్టవద్దు, కుమారుడైనటువంటి సొలొమోను రాజు చేత కట్టమని ఆజ్ఞయించాడు. సొలొమోను ఎంత గొప్పవాడు, ఎంత దేవుని నుండి భయం కలిగినటువంటి వాడు, ఎంత విశ్వాసము కలిగినటువంటి వాడు. అయితే అతడు స్త్రీల వలన దైవత్వాన్ని, దేవుని సన్నిధిని, ప్రసన్నతని ఆయన పోగొట్టుకున్నాడు. యొక్క వచనములో ఈ యొక్క 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం చక్కగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను 1వ రాజులు 11వ అధ్యాయం 2వ వచనములు చూసినప్పుడు, రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనంలో ఇంకను అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడి వారిని ఉంచుకొని వచ్చి ఇక్కడ ఉంచుకుంటూ వచ్చాడు. స్త్రీలతో ఎక్కువ కాలం గడిపాడు, దేవునితో ఎక్కువ గడపలేకపోతున్నాడు. దావీదైతే దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే ఇక్కడ దివారాత్రములు స్త్రీలతోనే ఇతని యొక్క జీవితం సరిపోయింది. కనుక ఆ స్త్రీల వలన తాను పొందినటువంటి అనుభవం ఈ సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇంకా మనం చూస్తే ఈ యొక్క 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు 300 మంది ఉపపత్నులు రాయబడి ఉన్నది. ఇంకా చూస్తే 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయము అన్ని దేవతల వైపు తిప్పిరి. దావీదు గొప్ప రాజుగయ్యాడు, దావీదు దేవుడు దీవించాడు. సొలొమోను యొక్క జీవితము దేవుని దృష్టిలో నీచమైంది. తను ఉన్నటువంటి ఆ దైవభక్తి స్త్రీల వలన పోగొట్టుకున్నాడు. ఇంకా చూస్తే 11వ వచనం చూస్తే, అమ్మోనీయులు మోయాబీయులు దేవతలకు యెరూషలేము కొండ మీద బలిపీఠం కట్టించాను అని కూడా రాయబడి ఉంది. వాళ్ళకు అనుదిన బలులు అర్పిస్తూ వచ్చారు అన్ని దేవతలకు. జీవమగల దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి విగ్రహాల్ని, మాటలాడినటువంటి బొమ్మల్ని పూజించడం, వాళ్ళ భార్య యొక్క ఆలోచన ప్రకారం నడుచుకొని ఆ యొక్క బొమ్మల్ని పూజిస్తున్నట్టు ఇక్కడ మనకి లేఖనాల్లో మనకి అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క సొలొమోను రాజు
స్త్రీల వలన పతనం అయ్యాడని మనకు తెలుస్తుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క వీరులు పేర్లు ఉన్నాయి, కానీ అందులో సొలొమోను పేరు లేదు. గమనించండి, మీరు బైబిల్ తీసి ఒకసారి. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మహిమ ఘనత కలుగును కాక. ఇక్కడ మనం సొలొమోను చెప్తున్నాడు, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనములో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ లోకంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, ఇవి రెండు ఖచ్చితంగా తన అనుభవ పాఠాన్ని బట్టి మనకి చెబుతూ ఉన్నాడు. ఇంకా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ లోకంలో ఏ స్త్రీ కొనియాడబడుతుందంటే అందం ఉన్న స్త్రీ కాదు కానీ, సౌందర్యం ఉన్న స్త్రీ కాదు కానీ, యెహోవా యందు భయభక్తులు ఏ స్త్రీ అయితే కలిగి ఉంటుందో దేవుని చేత కొనియాడబడును. ఇంకా చూస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఈ గుణవతైన భార్య దొరకడం చాలా అరుదు, చాలా కష్టము. 100 కుటుంబాల్లో కలిపితే ఒక కుటుంబంలో కూడా గుణవతైన భార్య ఉండదు. ఇలాంటి గుణవతైన భార్య దొరికిందనుకో ఎంతో సంతోషం, ఎంతో ఆనందము. కానీ అలాంటి గుణవతైన భార్య దొరుకుట అరుదు అని రాయబడి ఉంది ఇక్కడ. అయితే అది ముత్యము కంటే అమూల్యమైనది. ఈ భార్య ఎలాంటి విలువైన స్థానం ఈ యొక్క సొలొమోను రాజు ఇచ్చి చెబుతున్నాడంటే ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ ముత్యాలు చూస్తే, ముత్యాలతో యొక్క దేవుని యొక్క నామంలో మీకు మహిమ ఘనత కలుగును కాక. దేవుని నామంలో మహిమ ఘనత ప్రభావములు అలుల స్తుతి గానాలు చెల్లిస్తున్నాము. ఇక్కడ ముత్యముల కన్నా కూడా ఎక్కువగా యొక్క సొలొమోను రాజు చెబుతూ ఉన్నాడు. ముత్యముల కన్నా అమోఘమైనది, ముత్యముల కంటే విలువైనది. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి మాటలు కూడా విలువైనటువంటి వ్యక్తులు విని దాన్ని అంగీకరించేటువంటి వారికే మనము బోధ చేయాలి, కానీ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు యేసయ్యను అంగీకరించినటువంటి వారిని బలవంతంగా చెప్తే ఏ విధంగా ఉన్నదంటే మత్తయి 7వ అధ్యాయం 6వ వచనంలో, ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి అది మిమ్మల్ని చీల్చివేయను రాయబడి ఉన్నది. ఇక్కడ చూస్తే ఇక్కడ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, మీ ముత్యములను రాయబడి ఉంది ఇక్కడ. అంటే వాక్యాన్ని ముత్యాలతో పోల్చబడింది. దేవుని యొక్క వర్తమానంలో ఈ వాక్యాలు ఎంతో విలువైనది. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఎంతో అమూల్యమైనది, అది ముత్యములతో సమానము. అయితే ఇక్కడ సొలొమోను చక్రవర్తి చెబుతున్నాడు, యొక్క గుణవతైన భార్య ఈ ముత్యముల కంటే కూడా అమూల్యమైనది, దేవుని వాక్యముల కన్నా కూడా గొప్ప విలువైనది. ఇలాంటి గొప్ప విలువైనటువంటి భార్య అని ఇక్కడ మనకి తెలుసుకుంటున్నాము. ఇంకొంచెం ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనములో, దానికి 12 గుమ్మములు 12 ముత్యములతో, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. మన పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు పరలోక సౌందర్యాన్ని గురించి మనకి వివరించాడు. పరలోక సౌందర్యం, పరలోకములు కట్టడము, ఆ మహిమ కలిగిన పట్టణము, ఆ పట్టణంలో ఎలా ఉంటుందంటే రత్నాలు వీధులు, బంగారు వీధులు, ఇంకా కూడా విలువ కలిగినటువంటి రత్నాలు, ముత్యాలు, మాణిక్యంతో అమర్చబడినటువంటి ఆ వీధుల్లో ఇక్కడ కూడా 12 గుమ్మలు ఉంటాయంట. ఒక్కొక్క గుమ్మను ఒక్కొక్క ముత్యం అలంకరించబడి ఉన్నది. ఇక్కడ పరలోకములో ఉండగలిగినటువంటి స్థానము ముత్యమునకైతే, ఆ ముత్యముల కన్నా కూడా అమూల్యమైనది భార్య స్థానము. ఆ ముత్యముల కంటే అమూల్యమైనది భార్య స్థానం అని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క దేవుని సృష్టి మనం చూసినప్పుడు, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు స్త్రీగాను పురుషునిగాను కలిపి సృజించేశాడంట. మన ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనములో, దేవుడు తన స్వరూపమందు నరిని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. ఇక్కడ దేవుడు మొదట ఆదాముని సృజించేటప్పుడు స్త్రీగాను పురుషుగాను కలిపి సృజించాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటైన సహాయం కావాలి. ఇప్పుడు నరుడు ఆదాము ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ ఒంటరిగా ఎంతో కాలం ఒంటరిగా ఉండి ఉంటాడు. కానీ దేవుడికి అది ఇష్టం లేకుండా పోయింది. సాటైన సహాయం చేయాలి, ఆదాముకు తోడు ఇవ్వాలి అని చెప్పి ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు.
ఆదికాండం 2:21 మనం చూస్తే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము పక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ యొక్క స్థానాన్ని మాంసంతో పూడ్చివేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. ఇక్కడ స్త్రీ యొక్క స్వభావం ఏంటంటే పురుషుల్లో నుంచి వచ్చింది కాబట్టి పురుషుల్లోని సగభాగం అని మనకి చక్కగా తెల్లతేటగా మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమైనటువంటి వార్లారా, స్త్రీ ఒక ప్రధానమైనటువంటి అత్యున్నతమైనటువంటి పాత్ర కలిగింది కుటుంబంలో. ఈ స్త్రీ లేకపోతే కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. స్త్రీ కానీ అనుకూలంగా లేకపోతే ఆ కుటుంబం ఎందుకు పనికిరాదు. సైకిల్కి 2 చక్రాలు ఉన్నప్పుడు పురుషుడు ముందు చక్రం అయినప్పుడు స్త్రీ వెనక చక్రం, భార్యాభర్తల అనుబంధం చక్కగా ఉన్నప్పుడు ఆ కుటుంబం చక్కగా దీవించబడుతుంది. పిల్లలు చక్కగా చదివి ప్రయోజకులు అవ్వాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా దైవత్వం పొందిన వారుగా, చక్కగా అనుకూలం కలిగినటువంటి వారుగా, ఆ తల్లి అనుకూలమైనటువంటి ఆ యొక్క జీవితం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం చక్కగా దీవించబడుతుంది. ఈ దినము ఈ సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నాము. ఇంకా చూస్తే 24వ వచనం చూస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై ఉందురు. దేవుని యొక్క పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యము చదువుకున్నాము. ఇక్కడ వారిద్దరు ఏక శరీరము రాయబడి ఉన్నది. ఆదికాండము 2:24వ వచనం మనం చదివినప్పుడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులగుదురు. దేవుని యొక్క నామములో మహిమ ఘనత. వారు ఏక శరీరులు, భార్య భర్త ఏక శరీరులు అనే జ్ఞాపకాన్ని, ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోమని ఒకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక కుటుంబం తెలుసండి నాకు. ఆ కుటుంబానికి అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. అది ఒక ఉన్నతమైన సంపన్నమైన కుటుంబం. భర్త జడ్జి, భార్య లాయరు. వీరిరువురు కూడా మంచి దైవ జ్ఞానం కలిగినటువంటి వారు. వారానికి మందిరానికి వస్తారు, దశమ భాగాలు ఇస్తారు, పాటలు పాడతారు, చక్కగా బైబిల్ చదువుతారు. మా సంఘంలో ఎవరికైనా భేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత సహాయం కూడా చేస్తారు. కానీ వారిద్దరు వేరువేరుగా సంఘాలకు వస్తారు, వేరువేరుగా కాపురాలు చేసుకుంటున్నారు. పై ఇంట్లో జడ్జి గారు ఉంటాయి, కింద ఇంట్లో భార్య పని ఉంటుంది. మనం వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఇద్దరిని ఒక ప్రాంతంలో కలపలేము. పైన అయ్యగారికి ప్రార్థన చేస్తే కింద అమ్మగారికి ప్రార్థన చేయాలి. వాళ్ళకి పుట్టిన సంతానము ఇక్కడ ఒక పూట తింటే అక్కడ ఒక పూట తింటారు వాళ్ళు. దేవుని పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రము. ఐకమత్యం లేదు వాళ్ళల్లో. దేవుని అన్నటువంటి ప్రేమైన బిడ్డలకి ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. భార్య ఎప్పుడు కూడా భర్తకి లోబడినటువంటిగా ఉండాలి. ఎందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22వ వచనంలో, శీలారా ప్రభు వలె మీ యొక్క సొంత పురుషుడికి లోబడి ఉండడి. ప్రభువుకు మనం లోబడి ఉంటాము, ప్రభు మాటలు లోబడి ఉంటాము, దేవుని వాక్యం లోబడుతున్నాము. కానీ స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మ, ఒకవేళ ఈరోజు నువ్వు పురుషునికి లోబడి ఉండకపోతే ఈ వాక్యం వింటున్నావు, పరలోకం సంపాదించాలనుకొని నువ్వు దివారా ధ్యానించి ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ ఈ వాక్యం ఈ సమయం మీ ముందుకు వచ్చినప్పుడు వాక్యాన్ని అంగీకరించమని దేవుని నామములో నీకు మనవి చేస్తూ ఉన్నా. సమయంలో పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చూడండి, క్రీస్తు సంఘానికి శిరస్సు, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చూడండి, మన శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం ఏదంటే తల, శిరస్సు. ఈ శిరస్సు లేకపోతే శరీరం ఎందుకు కూడా పనికిరాదు. అదేవిధంగా కుటుంబంలో భార్యకి భర్త లేకపోతే అది శిరస్సు లేనటువంటి ఆ కుటుంబం లాగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు భర్తకి లోబడినటువంటి స్వభావం కలిగి ఉంటే ఈ సమయంలో మీరు భర్తకి లోబడినని దేవుని యొక్క నామంలో మీకు హెచ్చరిస్తూ ఉన్నా, మనవి చేస్తూ ఉన్నా. భర్తల్ని ఏమని పిలుస్తున్నారు? అందరూ కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కోపం వస్తే ఎవరైతే అంటున్నారు, క్రీస్తు నామాన్ని అక్కడ వ్యర్థపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 1 పేతురు 3:5వ వచనం మనం చూస్తే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సుపురుషులకు లోబడినట్టు చేత తమ్ము తాము అలంకరించుకున్నది. చూడండి, అలంకరణ స్త్రీకి ఎంతో అవసరం ఉంటుంది. కానీ భర్తని అలంకారం చేసుకోవడం పెద్ద అలంకారం. నగలు, నాణ్యాలు, జడలు, పూలు ఎన్ని పెట్టుకున్నా కానీ భర్తని హృదయంలో అలంకారంగా ఉండకపోతే, హిందూ స్త్రీలు చూడండి, భర్త చనిపోతే పూలు, కాటుక, బొట్టు అన్నీ తీసేసి వారి యొక్క అందమే కూడా వికారంగా వాళ్ళ శరీరం, వాళ్ళ ముఖం అంతా కూడా చూడడానికి వలలేనటువంటి విధంగా కనబడుతూ ఉంది. భర్తకి ఎంత ప్రాధాన్యతమైనటువంటి
ఒక ప్రశస్తమైన స్థానం భర్తకి ఉన్నదని మర్చిపోవద్దు. ఈ సమయంలో దేవునికి లోబడు, వాక్యానికి లోబడు, భర్తకు లోబడి నేను చెబుతూ ఉన్నాను ఈ మధ్య. ఇక్కడ చూడండి, పరిశుద్ధ స్త్రీలు తమ సుపురుష లోబడి ఉంటే ఒక అలంకారము. నువ్వు నీ భర్తకు లోబడి ఉండడము పెద్ద అలంకారం. అబ్రాహాముకి సారా లోబడి ఉన్నది, ఆమె పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ. కాబట్టి ఈ యొక్క గ్రంథంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉన్నది. ఆమె అబ్రాహాముకి లోబడి ఉన్నదంట సారా. ఆమె ఆయన ఏమని పిలుస్తుంది? యజమానుడా అని పిలుస్తుంది. యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉన్నది. నీ భర్త ఏ విధంగా పిలుస్తున్నావు? యజమానుడు అంటే ఏమండి అనే కదా. ఎంతమంది నీ భర్తల్ని యజమానుడు అని పిలుస్తున్నారు, ఏమండి అని పిలుస్తున్నారు? మేము కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు సమాధానం లేనటువంటి కుటుంబాలు, భార్యాభర్తలు ఐకమత్యం లేనటువంటి కుటుంబాలకు మేము వెళ్ళినప్పుడు అయితే ప్రార్థన చేసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా వినయంగా, ఎంతో అనుకువగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా, భర్తను ప్రేమించే భార్యగా మరి ఆ దైవజనుడి ముందు నటిస్తూ ఉన్నారు. ఆ దైవజనుడు ఏమనుకుంటున్నా అంటే, అబ్బా ఇంత అపురూపమైన జంటని ఎక్కడా చూడలేదు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు వీళ్ళు, ఎంత సంతోషంగా ఉన్నారు అని మేము అంతా కూడా ఆశ్చర్యపోయేవాళ్ళమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఈ సమయంలో నీకు వాక్యం ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రాహాముకి సారా లోబడి ఉన్నది, యజమానుడా అని పిలుస్తుంది. నీ భర్తకి నువ్వు లోబడి ఏమండి అని పిలుస్తున్నావా? ఒకవేళ ఇలాగా పిలవకపోతే ఈ సమయంలో నువ్వు లోబడిన స్వభావం కలిగి భర్తని ఏమండి అని పిలిచి దేవునికి నామాన్ని మహిమపరచాలని నేను చెబుతూ ఉన్నా. ఇంకా చూడండి, పూర్వకాలంలో అమ్మాయిలను చూడాలంటే, ఒక పెళ్లి సంబంధం చూడాలంటే, ఒక అమ్మాయి ఇంటికి పోయినప్పుడు అబ్బాయి తరఫున కొంతమంది పోయి అమ్మాయిని చూసేటప్పుడు అప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీ అమ్మాయికి ప్రార్థన వస్తుందా? మీ అమ్మాయి చక్కగా పాటలు పాడుతుందా? మీ అమ్మాయి చక్కగా బైబిల్ చదవగలుగుతుందా? ఇవన్నీ కూడా క్వశ్చన్లు వేస్తారు. సమాధానం చెప్పాలి. అమ్మాయి చేత పాటలు పాడిస్తారు, బైబిల్ చదివిస్తారు, ప్రార్థన చేయమంటారు. ఇంకా అదన్నీ అయిన తర్వాత మీ అమ్మాయి వేకున లేచి ప్రార్థన చేసే అమ్మాయిగా ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వేకున లేచి ప్రార్థన చేసే భార్యగా నువ్వు ఉన్నావా? మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదివినప్పుడు ఆయన పెందల కడన లేచి ఇంకా పొద్దు ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుప్రభు. యేసుప్రభు లాంటి జీవితము కలిగి ఉన్నావా ప్రియమైనటువంటి సోదరి? ఈరోజు యేసుప్రభులాగా వేకున లేచి నువ్వు ప్రార్థన చేసేటటువంటి అనుభవం నువ్వు పొంది ఉన్నప్పుడు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ భర్త క్షేమంగా ఉంటారు, నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు వేకువజాము లేచి ప్రార్థన చేసేటటువంటి అనుభవం నీకు కలిగి ఉండాలి. ఇంకా చూడండి, ఇంకా చూస్తే భార్యాభర్త ఇద్దరు కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? ఇంకా చూస్తే నీ భర్త క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఓ ప్రియమైనటువంటి చెల్లి, అక్క, అమ్మ, నువ్వు భర్త క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావా? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దానవు, క్రీస్తు కొరకు జీవిస్తున్నావు, అనుదినం ప్రార్థన చేస్తున్నావు, అనుదినం బైబిల్ చదువుతున్నావు, క్రమంగా మందిరానికి వస్తున్నావు, సంఘంలో లేచి చక్కగా పాటలు పాడుతున్నావు, పాటలతో దేవుని మహిమపరుస్తున్నావు. కానీ నీ భర్త క్షేమం కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేసి ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్తున్నాను. ఆమె పక్కా హిందూరాలు, క్రైస్తవులు కాదు వాళ్ళు. భర్త ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భర్తను నిలబెట్టి ఆమె ప్రార్థన చేసి భర్తను పంపించేది ఆఫీస్కి. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి మోకరించి, అయ్యా నా భర్త క్షేమంగా ఉండాలి అని ఒకసారి ప్రార్థన చేసేది. మళ్ళీ 5 గంటలకి ఒకసారి ప్రార్థన చేస్తుంది. ఏమని? నా భర్త క్షేమంగా ఆఫీస్ నుండి తిరిగి రావాలని ఆ భర్త కోసం ఆ స్త్రీ ప్రార్థన చేసేది. తర్వాత భర్త ఇంటికి రాగానే భర్త కోసం ఎదురు చూపులు చూసి భర్త రాగానే ఇద్దరు మోకరించి, ప్రభువా క్షేమంగా నా భర్త ఇంటికి చేసినందుకు నీకు వందనాలని చెప్పేసి ఆమె ఒక్కోసారి దేవునికి ప్రార్థన చేసేది. దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నువ్వు భర్తకి లోబడే ఒక స్త్రీగా, భర్త క్షేమం కోరే ఒక స్త్రీగా ఉండాలి నేను ఆశపడుతూ ఉన్నాను. నీ బిడ్డల కొరకు అరుణోదయం లేసి ప్రార్థిస్తున్నావా? యోబు అయితే తమ బిడ్డల కోసము వారి విందు దినములు పూర్తి కాక ఒకవేళ దేవుని దూషించి వారు దేవునికి విరోధంగా ఉండి దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకుంటారని చెప్పేసి బిడ్డల కోసము యోబు ప్రార్థన చేసేవాడు. ఒక సత్యాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా. యోబు ఒక్కడే ప్రార్థన చేశాడని చెప్పేసి బైబిల్ రాసింది, కానీ యోబు భార్య కూడా కలిసి ప్రార్థన చేసి ఉండవచ్చు అనుకుంటా. ఎందుకంటే ఆమె కూడా తన భార్య కాబట్టి తన భర్తకున్నటువంటి లక్షణాలని ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను.
యోబు భార్య కూడా కలిసి యోబుతో కూడా తన బిడ్డల కొరకు ప్రార్థన చేసి ఉంటుంది. ఈరోజు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లిగా ఉన్నావా? భర్త క్షేమం కొరకు ప్రార్థన చేసే ఒక భార్యగా ఉన్నావా? అత్తామామలు క్షేమం కోసం నువ్వు ఆదరించేటటువంటి ఒక మంచి స్త్రీగా ఉన్నావా? నాకు ఒక కుటుంబంలో ఒక సాక్ష్యాన్ని మీ ముందు పెడుతూ ఉన్నా. ఆ కుటుంబంలో ఇద్దరు కొడుకులు కూడా. అయితే తండ్రి చనిపోయినాడు, తల్లి ఉన్నది. తల్లిని వాళ్ళు పంచుకున్నారు. ఒక నెల నువ్వు అన్నం పెట్టు, ఒక నెల నేను అన్నం పెడతాను. చూడండి, తల్లిదండ్రులని పంచుకుంటున్నారు. ఆ కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు వాళ్ళు భార్యలతో పోరాటం చేయలేక ఓడిపోయి వాళ్ళు చెప్పిందే విని తల్లికి ఎలాంటి న్యాయం చేయలేకపోతా ఉన్నాడు. మీరు అలాంటి స్త్రీలుగా ఉండవద్దని, అలాంటి కోడలుగా నువ్వు ఉండవద్దని. నువ్వు దేవుని రక్తంతో కడగబడ్డావు, క్రీస్తు రక్తంతో కడగబడ్డావు. ప్రేమైన సోదరి, నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండవలసినటువంటి దానవు, పరలోకంలో ఉండవలసినటువంటి గొప్ప అధికారం కలిగినటువంటి దానవు. నువ్వు నీ తల్లిదండ్రులు ఎలాగ ప్రేమిస్తున్నావో నీ అత్తామామలు ఎలాగ ప్రేమించమని దేవుని వాక్యంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. సమయంలో ఇంకా భర్త క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావా? వేకున్నా లేచి ప్రార్థన చేసే భారీగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ ఇవి కరిగి ఉండకపోతే ఇవన్నీ కూడా కరిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క వాక్యం విని వాక్యానుసారమైన జీవితం నువ్వు అంగీకరించాలని, పరలోకంలో గొప్ప స్థానాన్ని, మహిమ కలిగిన స్థానాన్ని నువ్వు పొందాలని ఈ సమయంలో నేను దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఇంకా చూస్తే ఒక కోడల గురించి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. అది ఒక సాంప్రదాయమైనటువంటి క్రైస్తవ కుటుంబం. ఆ కుటుంబంలో కొత్తగా పెళ్ళైంది. ఆ అత్తామామలు భర్త లేచి 4 గంటలకు లేచి అత్త మామ భర్త ముగ్గురు కలిసి స్నానాలు చేసి ప్రార్థనలో గడిపేవాళ్ళు. కానీ కోడలు మటుకు 7 గంటలకు లేస్తూ ఉంది. ఎంత చెప్పినా ఆ కోడలు వినడంలా. తర్వాత ఆ కోడలు తల్లిదండ్రుల్ని పిలిచి అత్తామామలు భర్త కూర్చొని అడిగారు, అమ్మ మాది ఒక క్రైస్తవ భక్తి కలిగినటువంటి కుటుంబం, మేము 4 గంటలు లేచి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళమే, కాబట్టి మీ అమ్మాయి కూడా మాలాగా 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలి, దయచేసి మీరు చెప్పండి అన్నప్పుడు ఆమె దానికి భిన్నంగా వాళ్ళని వ్యతిరేకించి అత్తామామల్ని కొట్టడానికి పైకి కర్ర తీసుకొని బయటకు వచ్చింది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఎంత అన్యాయమో. ఈరోజు స్త్రీలు ఏ విధంగా ఉన్నారో, భర్తకు లోబడినటువంటి స్త్రీలుగా ఉన్నారు, అత్తామామలు లోబడినటువంటి స్త్రీలుగా ఉన్నారు. ఈనాడు నువ్వు అత్తామామలకు లోబడే స్త్రీగా, పిల్లల కొరకు ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలని దేవుని నామంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రుల బాధ్యత మరవద్దు. ఓ ప్రియమైనటువంటి కుమారుడా, నీ తల్లి తండ్రి బాధ్యత మరవద్దు. ఇది వృద్ధాపులు ఉన్నటువంటి నీ తల్లిదండ్రులని చక్కగా చూసుకోమని నీకు మనవి చేస్తూ ఉన్నా. ఇదిగో వాక్యానుసారమైన జీవితం నీ భార్య కలిగి ఉన్నప్పుడు ఆమెతో కూడా అంగీకరించు. ఒకవేళ వాక్యం విరుద్ధంగా ఆమె ప్రవర్తిస్తే నువ్వు ఆమెని మంచి మాటలు చెప్పి, మంచి విశ్వాసమైన మాటలు చెప్పి ఆమెను మార్చుకు అనుకూలంగా చేసుకో. అత్తామామల్ని ఆమె చూసేటట్టు ఆమెకి మంచి మాటలు చెప్పు, ఆమె క్రీస్తులో నడిపించు. ఆమె మారుతుంది. మీ అమ్మని మీ నాన్న చక్కగా ఆమె చూసుకోవడానికి ఒక జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. ఈ సమయంలో నేను ఒక వాక్యం చెబుతున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఇంతవరకు నేను స్త్రీల గురించే మాట్లాడాను, కానీ పురుషుల గురించి కూడా ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే పిలువ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాడుతూ ఉన్నాడు. యెహోవా వైపు చూశాడు, తల్లి వైపు చూశాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు.